మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని వెంకన్న స్పష్టం చేశారు. అయినప్పటికీ జగన్ లో మార్పు రాలేదని తెలిపారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే జగన్ క్రెడిట్ కొట్టేసేందుకు యత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన ఘనత జగన్దేనని వెంకన్న స్పష్టం చేశారు. ఏంటిది వీళ్ళ మాటకి ఎంత విలువేంటి అనే ఒక వారాలంతరంతో జగన్మోహన్ రెడ్డి మాటలున్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు, 11 సీట్లకే పరిమితం చేశారు, మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో ఉడతా సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎంతసేపు నాశనం నాశనం నాశనం, ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలంపు తప్ప ఆంధ్రప్రదేశ్ను బాగు చేద్దాం అనేది లేదు. మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనేక ఆంశంతో మంచి ఉద్దేశంతో సిబిఎన్ సారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటే నువ్వు చేసే పని ఇదా? జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాట్లాడు. చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న నీచమైన పదాలు ఎప్పుడైనా వాడా? మీ వాళ్ళేవా నీ మీద అన్నా. మీరే అంటారు ఆయన వయసు గురించి, నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది. ఏదన్నా నిజాలంటే విమర్శలు చేయి, ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి మాట్లాడా చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. నువ్వు తప్పకుండా ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నావు. ఇవాళ గూగుల్ వచ్చిందంటే